వైసీపీకి భారీ షాక్ తగిలింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. అయితే ఆయన్ను ఏ కేసులో అరెస్ట్ చేశారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా ఓ కిడ్నాప్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆయన అరెస్టుపై పోలీసులు వివరణ ఇవ్వనున్నారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగితే ఇదే కేసులో అరెస్ట్ చేయాలంటే ఈ నెల 20 వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండగా మరో కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గన్నవరం స్టేషన్ కి తీసుకొస్తున్న వల్లభనేని వంశీ గురించి పూర్తి సమాచారం అందుతుంది. ఆయన్ని తెల్లవారుజామున పోలీసులు పక్కా రెక్కి నిర్వహించి ఆయన మీద పక్కా నిఘా ఉంచి మరి ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ గత కొద్ది రోజులుగా కూడా ఆ వల్లభనేని వంశీని ఎలా అరెస్ట్ చేయాలా అనే దాని మీద పోలీసులు అయితే మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఈ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో పలు సందర్భాలలో పలు ఏరియాలలో ఆయన మీద రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ పోలీసులు ఆయన కోసం కాపలా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వల్లభనేని వంశీని ఎక్కడ ఎలా పట్టుకోవాలా అని గత 3 నుంచి 4 నెలల మధ్య కాలంలో నుంచి పోలీసులు సతమతమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేకపోతున్నారంటూ పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆ గన్నవరం పోలీసులకి ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ఎన్డీఏ కూటమి ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియా పోలీసుల మీద గానీ ఆ ప్రభుత్వం మీద గానీ ఎందుకు మా తండ్రిని మా తల్లిని అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతున్నారంటూ కూడా ఆ టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దాడి చేస్తున్న నేపథ్యం మొత్తానికి ఆ వల్లభనేని వంశీని పట్టుకొని తీరాలంటూ పోలీసుల్లో చాలా మటుకు కసి పెరిగింది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అంత ఒత్తిడి అంత బాధ అనుభవించారు గన్నవరం పోలీసులు. మొత్తానికైతే ఆ పోలీసులు నిర్వహించిన రెక్కీలో వల్లభనేని వంశీ ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనే దాని మీద పూర్తి సమాచారం మీద పట్టు సాధించిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆ వల్లభనేని రీసార్ట్ కి ఫంక్షన్ కి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. వైసీపీ కీలక నేతను ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. ఆ మొత్తానికి ఆయన అయితే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని మై హోమ్ విల్లాలో అయితే అరెస్ట్ చేశారు. మొత్తానికి అయితే ఆ ముదునూరు సత్యవర్ధన్ అనే వ్యక్తికి 4 రోజుల క్రితం ఆ వంశీ కిడ్నాప్ చేపించారని కూడా కొంతమేరకు ఆ వదంతులు వినిపిస్తా ఉన్నాయి. ఈ కేసు విషయంపై కూడా వంశీ పోలీసులు కొంతమేరకు నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి నిన్న హైదరాబాద్ లోని ప్రముఖ వైసీపీ నేత ఫామ్ హౌస్ లో ఆ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి కూడా కీలక వ్యక్తిగా ముఖ్య నేతగా ఆ వంశీ కూడా హాజరైన పరిస్థితి ఉంది. అక్కడ ఆ వల్లభనేని వంశీ ఆ పార్టీకి హాజరయ్యాడు అన్న నేపథ్యంలో మొత్తానికి పోలీసులకి ఆ సమాచారం అందింది. సమాచారం అందుకున్న నేపథ్యంలోనే పోలీసులు వెంటనే ఆ వంశీ ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు పార్టీ అయిపోయిన తర్వాత నిఘా ఏర్పాటు చేశారు. దీంట్లో పోలీసులు సఫలీకృతం అయ్యారని చెప్పుకోవచ్చు. దీన్ని పసిగట్టిన మొత్తానికి విజయవాడ పోలీసులు వంశీని ఆ పార్టీ అయిపోయిన అనంతరం కూడా పార్టీ నుంచి ఆయన వెలుపలికి వచ్చిన దగ్గర నుంచి మై హోమ్ అపార్ట్మెంట్ కి వెళ్లేదాకా కూడా వంశీని పూర్తి స్థాయిలో అనుసరిస్తా వెళ్లిన నేపథ్యంలో ఆయన అపార్ట్మెంట్ నెంబరు ఆయన ఫ్లాట్ నెంబరు ఆయన అడ్రస్ పూర్తిగా పసిగట్టిన పోలీసులకు విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీన్ని పసిగట్టిన పోలీసుల రంగంలోకి దిగి తెల్లవారుజామున పక్క నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి రాత్రంతా కూడా పోలీసులు మై హోమ్ అపార్ట్మెంట్ దగ్గరే కాపలా కాశారు. వంశీ ఎక్కడికి వెళ్లకుండా ఒకవేళ వెళ్ళినా అతను అనుసరించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నైట్కి నైట్ రాత్రికి రాత్రి ఆ పోలీసులు ఆ విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. వంశీ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. ఫ్లాట్ వద్దకు చేరుకొని ఆ వంశీకి షాకింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున ఆ వంశీ కొంత మేరకు తన నివాసంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తించిన అనంతరం కూడా ఆ పోలీసులు ఆయనకి ఆ నోటీసు అందించి మరి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది.
అరెస్ట్ చేసిన సమయంలో కొంతమంది పెద్దలు కూడా వంశీ నివాసంలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ కొంత మేరకు వంశీ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు గట్టిగా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారనే ఆ వదంతులు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తానికి ఏదైతే ఆ సినీ తరహాలో వల్లభనేని వంశీ అరెస్టు జరిగిందంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఆయన మీద పలు సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించి గత కొద్ది రోజుల్లో కూడా పోలీసులు వెతుకుతున్న కీలక పరిణామాలకైతే పోలీసులు కొంతమేరకు ఉపశమనం అందిందని చెప్పుకోవచ్చు. ఆ వంశీని మొత్తానికి విజయవాడ పడమటి పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. దాదాపు నాగేశ్వర్, ఇప్పుడు వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడని చెప్తున్నారు. మరి కిడ్నాప్ కేసు కాకుండా ఇంకా ఏ కేసులో నిందితుడిగా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు పోలీసులు? వల్లభనేని వంశీని ప్రస్తుతానికి విజయవాడని హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే తీసుకురాబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఆయన మీద దాదాపు బిఎన్ఎస్ సెక్షన్ 141 అలాగే 308 351/3 రెడ్ విత్ 35 కేసులు కింద ఆయన మీద కేసులు నమోదైనవి. అలాగే వంశీ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పోలీసులు పెట్టినట్టు తెలుస్తోంది. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి వంశీ ఇంటికి నోటీసులు అంటించిన తర్వాత వంశీ ఇంట్లో నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి విజయవాడ పయనమైనట్టు తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లో విజయవాడ పడమట స్టేషన్ కి కానీ విజయవాడలో సిపి కార్యాలయానికి కానీ వంశీని తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ కొంత మేరకు వంశీని విచారించిన అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. అలాగే వంశీ ఇన్ని రోజులు ఎక్కడెక్కడ ఏ విధంగా తలదాచుకున్నాడు, వంశీకి తలదాచుకోవడానికి ఎవరెవరు ఆశ్రమిస్తారు, ఎవరెవరు సపోర్ట్ చేశారన్న కోణంలో కూడా వంశీ వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు సహాయ సహకారాలతోనే వంశీ ఈ రకంగా ప్రవర్తించడం అనే కోణంలో కూడా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 71 గా వల్లభనేని వంశీ కేసులో ఉన్నాడు. 71 నుంచి A1 కి కూడా తీసుకురావాలని ఆయన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు దాదాపు 21 మంది ఉన్నారు. ఈ 21 మంది టీడీపీ కార్యాలయం మీద టీడీపీ కార్యాలయం దాడి చేసిన దాంట్లో 21 మంది నిందితులు ఉండగా దాదాపుగా అందరూ ఎక్కువ శాతం వల్లభనేని వంశీ ప్రోత్సాహంతోనే తాము దాడి చేసినట్టు కూడా కొంత మేరకు పోలీసుల దగ్గర ఒప్పుకున్నట్టు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి A71 నుంచి ఆయన A1 కూడా తీసుకొచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆయన్ని విజయవాడ తీసుకొచ్చిన అనంతరం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు, కీలక వ్యక్తులు కూడా బయటికి పేర్లు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. Right. Thank you, Nageshwar.